అబద్ధాల లోకంలో ఎంతకాలం అని ప్రయాణం చేస్తాం? ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నిన్న జీపీఎస్ గెజిట్ విడుదల దుర్మార్గం, వెంటనే దాన్ని రద్దు చేయాలి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించకపోతే పోరుబాట తప్పదు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. అంతా బాగానే ఉంది, కానీ అసలు ఎవరు హామీ ఇచ్చారు ఓపీఎస్ తెస్తామని? కాంగ్రెస్ హామీ ఇచ్చింది, తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిందా, జనసేన హామీ ఇచ్చిందా? సంఘీభావం ప్రకటించారు. ఏమని? మీ ఉద్యమాలకి, ఎందుకంటే ఉద్యమాలని అణచివేస్తుంది కఠినంగా ప్రభుత్వం అని చెప్తున్నారు కాబట్టి మీ వెనకాల మేము ఉన్నామని చెప్పారు. కానీ మేము వస్తే ఓపీఎస్ ఇస్తామన్నారు. సిపిఎస్ని రద్దు చేస్తానని జగన్ హామీ ఇచ్చాడు. తను సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు కానీ ఓపీఎస్ ఇస్తానని అతను చెప్పలా. అతను దానికి గ్యారంటీ పెన్షన్ స్కీమ్ పెట్టాడు. బట్ ఇది మాకు నచ్చట్లేదు, ఓపీఎస్ కావాలి. ఎవరు హామీ ఇవ్వట్లేదే. కాంగ్రెస్ పార్టీ అసలు అధికారంలో అది ఉండగానే మార్చింది, అది ఇప్పుడు మళ్ళీ మేము వస్తే మారుస్తామంట. బట్ దాన్ని ఏం ఓటేసి గెలిపించలేదు కదా. ఇప్పుడు గెలిపించినటువంటి వాళ్ళు వాళ్ళే చేయలేదు, తీవ్ర ఇదవుతుంది, మాట తప్పారు అంటే ఎట్లాగ మాట తప్పారు? వాళ్ళు ఇచ్చిన మాట అదైతే ఓపీఎస్ ఇస్తామంటే కరెక్టు. వాస్తవంగా ఒక ఏడాదిలోపు దీని మీద పరిష్కారం కనుగొంటానంటూ అప్పట్లో పవన్ కళ్యాణ్ చెప్పిన మాట, అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇక్కడ.